రేయ్, మీరంతా వెళ్ళి అఖిలమ్మ ఊరు చుట్టూ చేరుకోండి. గోముఖం వచ్చి మీరేం చేయాలో చెబుతాడు. ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. వెళ్ళండి. కూర్చోవద్దునా, చెప్పకే. ఈ ఆస్తిలో నీకు కూడా భాగం ఉంది, కానీ ఆస్తి అంతా మీ అబ్బాయి పేరునే ఉంది. మీ భాగం మీరు తీసుకుని మాకు రావాల్సింది మాకిచ్చేస్తే మన రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉండాలన్న ఆశే తప్ప ఈ ఆస్తిపాస్తుల భాగాలు నేనేనాడు కోరుకోలేదు వదినా. మాకొద్దు కూడా. నువ్వు వద్దంటున్నా వదినా, కానీ అల్లుడు గారు ఆస్తంతా తన పేరున పెట్టుకుని. అబ్బే బావ అసలు మన ఆస్తిని తన పేరును రాయించుకోలేదమ్మా. ఇది కూడా మేము ఆడిన నాటకమే. నిజంగా నా చిన్న పాప? మరి ఆ కాగితాలు? రిజిస్ట్రేషన్ వ్యవహారం, ప్లేడర్ రాత కోతలు ఏమీ లేకుండా నువ్వు పిచ్చిగా వేళ అల్లుడికి రాసిచ్చిన కాగితం ఏ కోర్టులోనూ చెల్లదు. ఆ సంగతి నీకు తెలీదు. నిజంగా చెల్లదా అండి? ఇదిగో ఇది చలిమంట కాచుకోవడానికి కూడా పనికి రాదు. దాచుకో. నన్ను అమాయకురాలు చేసి ఇంత నాటకం ఆడారన్నమాట. ఎంత మోసం, ఎంత మోసం. మోసం చేయలేదు కాబట్టే నీ ఆస్తి నీకు దక్కిందమ్మా. తల్లి సుమిత్రాదేవి, నీ కొడుకుని తీసుకుని బయటికి నడు, లేకపోతే నీ మొగుడికి పట్టిన గట్టే నీ కొడుకు కూడా పడుతుంది. వదినా, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఆస్తి చేతికి వచ్చేసరికి అహంకారం నెత్తికెక్కి ఆవిడ టైప్ లో ఆవిడ మాట్లాడుతుందమ్మా. నీకప్పుడే చెప్పాను, ఇండియాలో రాజకీయాలు, ఇంట్లో అత్తబుద్ధులు అంత తొందరగా మారవని. అట్టాగా చూడు, నువ్వెట్టా ఈ ఇంట్లోకి వచ్చావో అట్టాగే మీ అమ్మని తీసుకుని మర్యాదగా బయటికి నడు, లేకుంటే రాయ్ గోముఖం మర్యాదగా వెళ్తారా, వెళ్ళగొట్టించమంటారా? వద్దు వద్దు, నా బిడ్డను తీసుకుని వెళ్ళిపోతాను. వాళ్ళేవి చేయకండి. ఒరే బాబు, మీ నాన్నగారికి జరిగిన అవమానం ఇంకా నా కళ్ళ ముందే ఉందిరా. అది మళ్ళీ జరగడానికి వీలేదు. పద వెళ్ళిపోదాం. ఎందుకమ్మా అలా భయపడతావు? ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నన్ను చంపినంత ఒట్టు. నీ పిరికితనంతో ఒట్లేసి నా చేతులు కట్టేకమ్మా. ఇంకేం మాట్లాడటానికి వీల్లేదు. ఇప్పుడు నాతో రాకపోయావంటే నీకు తండ్రి కాదు, ఈ తల్లి కూడా దక్కకుండా పోతుందమ్మా. అత్త, నేను వెళ్తుంది నీకు భయపడి కాదు, మా అమ్మ మాట కట్టుబడి వెళ్తున్నా. ఆగండి, మీతో పాటు నేను వచ్చేస్తాను. ఎక్కడికే నువ్వు వెళ్ళేది? నువ్వు నా కూతురివి, అందుకే బాధపడుతున్నాను. ఇప్పటికి కూడా నువ్వు మారలేదంటే నీతో మాట్లాడడం అనవసరం. పదండి. వస్తానత్త, వెళ్ళి మళ్ళీ వస్తాను. నా కోసం కాదు, నీ కోసం. నువ్వు నమ్ముకున్న వాళ్లే నీకు ఎదురు తిరిగినప్పుడు, దిక్కుతోచక దారి తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు, అప్పుడు తప్పకుండా వచ్చి నీ కళ్ళు తెరిపిస్తాను. అఖిల, ఇది నీ అహంకారానికి పరాకాష్ట. నేను సహించను. ఓహో, ఇంతకాలానికి తమకు కూడా నోరు పెగిలిందే. నోరు మూసుకొని పడి ఉండండి. చంపేస్తాను. వద్దు నాన్న, మంచి మనుషులకు చోట్లేని శ్మశానాన్ని ఈ మహాతల్లికే వదిలేసి మనం కూడా వెళ్ళిపోదాం. పదండి. చిన్నదానివైనా గొప్ప మాట చెప్పావమ్మా. వెళ్దాం పద. తొందరపడక పశుపతి, ఇప్పుడు ఎవరిని ఎక్కడికి పంపాలో నేను చెబుతా. రాజు, నా కోరిక నెరవేర్చావయ్యా. కళ్యాణి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? రుణాలు ఎప్పుడు శేషాలు ఉండకూడదు అఖిలాండేశ్వరి. నా తమ్ముడితో ఇప్పుడే నీ కూతురు మెళ్ళలో తాళి కట్టిస్తా. ఏమిటా విడనేది? నీకు తెలుగులో చెప్తే కానీ అర్థం కాదు కదా, చెప్తున్నా. ఈ కళ్ళ ముందే నీ కూతురి మెళ్ళలో తాళి కట్టించేసి, ఈ ఊళ్ళో వాళ్ళ ముందే నీకు చెయ్యాల్సిన సన్మానం చేసి, నిన్ను కట్టుగుడ్డలతో నడి రోడ్డు మీదకిచ్చే మహత్తరమైన కార్యక్రమం నా ఆధ్వర్యంలో జరగబోతుంది. నిన్ను నమ్మి నా అల్లుడిని కూడా దూరం చేసుకునేందుకు నాకింత ద్రోహం చేస్తా ఉంటా?
ఊరు చుట్టూ నా మనుషులు ఉన్నారు. నిన్న భగవంతుడు కూడా కాపాడలేడు. దాని మీద చెయ్యేశారంటే
ఆగండి. మామయ్యకి ఎలా ఉంది అత్తయ్య? పర్వాలేదు బాబు, నువ్వు రక్తం తారపోసి నా కుటుంబాన్ని కాపాడా. మీ అమ్మ రక్తదానం చేసి నా మాంగళ్యాన్ని కాపాడింది. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి బాబు. మనలో మనకు అవన్నీ ఎందుకు అత్తమ్మా? ఎవరు అయిన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకున్నాం. ఇక అంతా హ్యాపీస్. మనందరూ హ్యాపీనేనండి, కానీ మా చెల్లికి కూడా ఓ చక్కటి భర్త దొరికితేనే కదా మనందరూ సంతోషంగా ఉండగలం. ఇది పాయింటే. చిన్న పాప ఒకేళ్ళు పట్టుకో. అదే కరెక్ట్. అదేమిటల్లుడు? ఏముంది, మా తమ్ముడిని రాజేష్ని పిలుస్తాను. దాంతో చిన్న పాప హ్యాపీగా సెటిల్ అయిపోతుంది. త్వరగా పిలు బావా, రాజేష్ అంటే నాకు రవ్వలెట్టంత ఇష్టం. కొట్టు విజులు కొట్టు.